హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పీజియన్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రికల్ హాట్ కెటిల్ అన్బాక్సింగ్ అండ్ డెమో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. లెట్స్ గో టు వీడియో. ఈ కెటిల్ నేను బయట మార్ట్లో కొన్నానండి, కాకపోతే ఇది ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంది. దాని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో ఒక ఎలక్ట్రికల్ ప్లేట్ ఒకటి వచ్చింది, ఒక జగ్, ఒక వారంటీ కార్డ్, అంటే ఈ 3 ఐటమ్స్ వచ్చాయి ఇందులో. ఈ వారంటీ కార్డు 1 year ఇచ్చారండి వారంటీ. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇందులో రాసున్నాయి, హౌ టు యూజ్ అనేది. ఇది మనం ఇప్పుడు పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు అవసరం లేదు దీంతో. ఇది 1 meter పొడవు ఉంటుందని చెప్పారు, ఉందో లేదో చూద్దాం. ఇది 1 meter అయితే ఉంది. అవసరం పడితే ప్లగ్ కనుక దూరంగా ఉంటే ఎక్స్టెన్షన్ అది అవసరం పడుతుంది. ఇక దీని దగ్గరకు వచ్చేసరికల్లా హైజెనిక్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ విత్ ఎలిజెంట్ డిజైన్తో ఇది ఉంది. ఇక్కడ బటన్ ఆన్ అండ్ ఆఫ్ ఒకటి ఇచ్చారండి. పవర్ ఇండికేటర్ లైట్ ఇక్కడ. దీని మౌత్ వచ్చేసరికల్లా చాలా పెద్దగా ఉంది, ఈజీగా క్లీన్ చేసుకోవడానికి. అలాగే ఇది ఇందులో చూసారా, మ్యాక్సిమైజ్ మినిమైజ్ అండ్ వాటర్ లెవెల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. దీని బాటమ్ వచ్చేసరికల్లా ఇలా ఉంది. ఈ ఎలక్ట్రికల్ ప్లేట్ మీద ఈ కెటిల్ అనేది ఎట్నుంచిలైనా పెట్టచ్చండి. ఇది 365 degrees, ఇందులో ఎటు సైడ్ నుంచిలైనా మీరు పెట్టడానికి అవకాశం ఉంది. ఈజీ మూమెంట్ చూసారా. ఇది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కెటిల్లో నేను వాటర్ పోసుకుంటున్నాను. దీని కెపాసిటీ వచ్చేసరికల్లా 1.5 liter కెపాసిటీ ఉందండి. 1.5 liter వాటర్ దీంట్లో మినిమం పడతాయి. మనం ప్లగ్ కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత హ్యాండిల్ దగ్గర ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, దాని దగ్గర ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు పవర్ అనేది వచ్చింది. ఇది వన్స్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది, దీంట్లో ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది. అది ఎలా ఉందో మీకు ఇప్పుడు వినిపిస్తాను. సౌండ్ విన్నారు కదా. ఇప్పుడు చూడండి, వాటర్ కూడా ఎలా బాయిల్ అవుతున్నాయో మీకు చూపిస్తున్నాను లోపల. దీని కెపాసిటీ వచ్చేసరికల్లా 1500 watts అండి. అందుకే మనకి 2 minutesలో ఇది వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించారో లేదో, కెటిల్ ఆటోమేటిక్గా ఆఫ్ అయింది. నేను మళ్ళీ దీన్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి, అది మళ్ళీ ఆన్ అవ్వటం లేదు. ఇక్కడ 2 times నేను ట్రై చేశాను, అయినా కూడా అది ఆన్ అవ్వట్లేదు, మళ్ళీ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది బటన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Have a nice day.